ఆటగారి ఆట కట్టినట్టేనా? అడ్డగోలుగా వాగితే అధోగతి తప్పదా? యూట్యూబర్ ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వాళ్ళందరికీ ఈ పేరు తెలియంది కాదు. ఈయన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై ఊగిపోతూ వీడియోలు తీసి సబాష్ అనిపించుకున్నాడు. ఇక అదే ఊపులో ఈ ప్రపంచ ఆటగాడు తెలంగాణ అధికారులపై కూడా బెట్టింగ్ బాంబ్ పేల్చాడు. సరే, పేల్చితే పేల్చాడు, మరి ఆధారాలు చూపించాడా అంటే ఆన్సర్ లేదు. ఇదిగో ఆధారాలంటూ ముందుకొచ్చాడు, కానీ అందులో పసలేదు. మరి చీమ పుట్టలో వేలు పెడితే కొట్టకుండా ఉంటుందా? పోలీసుల్ని గిచ్చి జోల పాడితే ఊరుకుంటారా? వాళ్ళు పలు సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. ఇక దేవుడు నోరిచ్చాడు కదా అని ఏది పడితే అది వాగితే ఊరుకుంటారా? దేవుడు మాట ఏమో గానీ ప్రజలు మాత్రం అస్సలు ఊరుకోలేదు. హిందూ దేవుళ్లను దూషిస్తూ మనోడు చేసిన వీడియోలపై అందరూ కన్నెర్ర చేశారు. అంతవరకు ఎవరైతే సపోర్ట్గా నిలిచారో వాళ్లే చీకొట్టారు. సుమారు 10 లక్షల మందికి పైగా సబ్స్క్రైబర్స్ మనోడిని అన్ఫాలో చేశారు. ఇన్స్టాగ్రామ్లో అన్వేష్కు సుమారు 1.8 మిలియన్ల ఫాలోవర్స్ ఉండేవాళ్ళు. అయితే హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా వీడియోలు చేసిన తర్వాత ఆ సంఖ్య కాస్త 1.3 మిలియన్స్కు తగ్గింది. కట్ చేస్తే లేటెస్ట్గా మరో ఝలక్. అన్వేష్ వీడియోలు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అతని ఇన్స్టాగ్రామ్ ఐడిని తొలగించాలంటూ మేటా సంస్థకు లేఖ రాశారు. పోలీసులు అభ్యర్థిని పరిశీలించిన మేటా అన్వేష్ ఇన్స్టాగ్రామ్ పై బ్యాన్ విధించింది. సో హీరో కాస్త జీరో అయ్యాడు. ఇదే అంశం గురించి మనతో మాట్లాడడానికి మా ప్రతినిధి యువరాజ్ కుప్పం నుంచి మాట్లాడతారు. యువరాజ్, గుడ్ మార్నింగ్. యువరాజ్, చెప్పండి, సోషల్ మీడియాలో ఫేమ్ వస్తే కొందరికి బాధ్యత పెరగాల, లేదంటే అహంకారం పెరగాలంటారా? ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న వ్యూస్ గురించి కానీ మిగిలిన విషయాలు అయితే మాత్రం ఈ యువత అనేది ఎక్కువ ఇంటర్నెట్, ఈ ఫేస్బుక్ కానీ ఈ సోషల్ మీడియా ఎక్కువ చూస్తుంది. దానివల్ల యువతకి ఆదర్శంగా వాళ్ళు సలహాలు ఇవ్వాలి, కానీ మామూలుగా అయితే వాళ్ళు కొన్ని మంచిగా ఇస్తున్నారు, కొంచెం చెడుగా ఇస్తున్నారు. దానివల్ల యువతకి చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఈ సోషల్ మీడియా అనేది మంచిగా ఇస్తే ఎంతో మందికి ఉపయోగం ఉంటుంది. అదే విధంగా ఈ కొంతమంది కొంచెం విషయాలు వేరేగా ఇస్తున్నారు ఈ సోషల్ మీడియాలో. దానివల్ల యూత్కి చెడే అవకాశం కూడా ఎక్కువ ఉంది. యువతను తప్పుదారి పట్టించేలా కొంత ప్రవర్తన అయితే మనం చూడొచ్చు. అన్వేష్ ఏది పడితే అది మాట్లాడి నిజంగా మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా కూడా అతను మాటలు ఉన్నాయి. ఏమంటారు దాని గురించి మీరు? ఇప్పుడు మన భారతదేశంలో మతాల గురించి యాక్చువల్ గా అందరూ ఒకటే అనుకోవాలి. మతాలకు చిచ్చు పెట్టే విధంగా మారడం చాలా తప్పది. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఇప్పుడు ఉండే ఈ కాలంలో మతాలను మామూలుగా పల్లెటూరులో తప్ప మామూలుగా అన్నింటిలో తగ్గాయి. వీళ్ళైతే ఆ మతాల విషయం మారడం చాలా తప్పు. ఇప్పుడు అందరూ ఏ విషయమన్నా కానీ అందరూ కుల మత భేదాలు లేకుండా కలిసిమెలిసి ఉంటే ఏ ప్రాబ్లం ఉండదని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.